ఈరోజు అండి ఇది కందిబ్యాళ్ళు, తోటకూర, ఆ తర్వాత శనగపప్పు, అంటే శనగపప్పు కాదు, అది పల్లీలు అన్నమాట. ఆ పల్లీల పప్పు నానబెట్టేసి రాత్రంతా, ఈరోజు నేను ఆ తోటకూర, పల్లీల పప్పు, ఆ తర్వాత కందిపప్పు, టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు ఇవన్నీ కలిపేసి చింతపండు వేసి ఈ విధంగా పప్పు చేసేసానండి. ఇప్పుడు దాన్ని ఉడికించుకొని పెట్టుకున్నా. ఫస్ట్ వీడియో చేశాను, నా అదృష్టం ఏం చేద్దాం, ఫోన్ కాల్ వచ్చేస్తే ఇంకా లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అందుకని మళ్ళీ ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో కూడా చూసేయండి ఎలా కలిపినాను ఏంటి అనేది. సెకండ్ వీడియో కూడా తిరుపాత పెడుతున్నాను, ఏంటి అనేది చూసేయండి ప్లీజ్. తిరుపాత పెట్టేస్తున్నానండి. భలే రుచికరంగా ఉండే మంచి పప్పు అండి ఇది. మీకు ప్రోటీన్స్ కూడా లభిస్తాయి, విటమిన్ ఈ లభిస్తుంది, అన్ని రకాల కాల్షియం లభిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ తోటకూర వేసాము, కందిపప్పు వేసాము, ఆ తర్వాత అంటే టమాటాలు, ఎర్రగడ్డలు, ఆ తర్వాత పల్లీలు నానబెట్టి వేసాం కదా, అందులో ఉండే విటమిన్ ఈ, ప్రోటీన్స్ ఇవన్నీ మంచి దోహదంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఇప్పుడు మీకు ఎంత రుచికరంగా ఉంటుందంటే ఈ పప్పు, నిజంగా వదిలిపెట్టానండి, ఉన్నమాట చెప్తున్నాను. ఒక్కసారి మీకు ట్రై చేయండి, ఇది మీకు కొత్తగానే ఉంటుంది. కానీ ఇలాంటి మంచి పప్పును మీరు మిస్ చేసుకోవద్దండి దయచేసి. చాలా మంచి పప్పు అండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ని ఒకరికొకరు షేర్ చేయండి. 3 సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నాను, ఎప్పుడండి మోనిటైజేషన్ అయ్యేది? దేవుడా, గుర్తుకొస్తుందా? నాకు బాధ అనిపిస్తున్నది. ఇప్పటికే 1500 వీడియోస్ అయిపోయాయి, ఇంకా ఎప్పుడు మోనిటైజేషన్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదండి. వ్యూస్ బాగానే వస్తున్నా కూడా పని చేయడం లేదా, నాకేం అర్థం కావడం లేదు.